ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని అణిచివేయాల్సినటువంటి స్థితి ఇలా వచ్చింది. ఎందువల్లంటే ఉగ్రవాదానికి మతం లేదు, కులం లేదు, దేశం లేదు. ఉదాహరణకి పాకిస్తాన్లోని పాకిస్తానీయులే ముస్లింలే గంజి పుట్టుని హత్య చేశారు. అందులో పుట్టు ఉరిదీయడానికి కారణమయ్యారు. వాళ్ళే పరిపాలనతో వాళ్ళ చేతుల్లోనే, పాకిస్తాన్ చేతుల్లో ఉగ్రవాదుల చేతుల్లోనే పాక్ పరిపాలన ఉంటుంది. వాళ్ళు ఏమి చెప్తే ఆ పక్షులు ఉన్న నేషనల్ నుంచే ముస్లిం ధర్మాన్ని వాళ్ళే చంపేశారు. ఆ విధంగా పాకిస్తాన్ భారతదేశంలో భాగస్వామ్యమైన పాకిస్తాన్ ఈ స్థితికి వెళ్ళడం చాలా దురదృష్టకరమైన పరిస్థితి. కానీ ఇక సానుకూలంతో పనిచేయి, ఖచ్చితంగా చెడుని నియంత్రణ చేయాల్సిందే. చెడుని నియంత్రణ చేయాలి, అదేవిధంగా నేరాన్ని కంట్రోల్ చేయాలి, న్యాయాన్ని కల్పించుకోవాలి. వాళ్ళు అన్యాయానికి పాల్పడుతున్నారు. వాళ్ళకి ఆశ్రయం ఉగ్రవాదం ఇస్తుందంటే పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉన్న ఆక్రమిత కాశ్మీర్ని ఉగ్రవాదం అడ్డాగా తయారు చేయడానికి పాకిస్తాన్ ఉపయోగించుకుంది. ఏ మంచి ఎవరు కానీ అలా వాళ్ళు సహకరించకపోతే వాళ్ళు అక్కడ అధికారంలో ఉండరు. ఈ ఉగ్రవాదాన్ని వాళ్ళు సహకరించకపోతే వాళ్ళని అధికారంలో ఉన్నది. సో ఆ విధంగా సైకిల్ ఉగ్రవాదులు అక్కడ పాలు ఒకరిపై ఒకరు ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఈ స్థితిలో ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ అది విజయవంతం కావాలి. భారతదేశానికి ఆత్మవిశ్వాసం పెరగాలి. పార్టీలకు ఖచ్చితంగా ఆ చర్యలు సమర్పించాలి. పాకిస్తాన్ తెలంగాణ పూర్తిగా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. కశ్మీర్ని ఆ సమస్యని ఎక్కడో చోట పూర్తిగా పరిష్కారం కావాలి. అది ఉన్నంత కాలం, ఆ సమస్య ఉన్నంత కాలం ఈ విధమైనటువంటి దాడులు, ఈ విధమైన అమ్మాయిలను చంపివేయడం ఇవన్నీ వచ్చాయి. కాబట్టి ఆ సమస్యకి పూర్తి పరిష్కారం లభించాలి. ఎలా, ఎప్పుడు, ఏ విధంగా ఇటువంటి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. మేమేమి చెప్పము, కానీ అన్ని పార్టీలతో సహకారం కాన్ఫరెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు ఆపరేషన్ సింధూర్ జరుగుతుంది, కానీ వాళ్ళు మన సరిహద్దు దాటేసి మన వాళ్ళని కూడా చంపారు. సరే, అల్టిమేట్గా పాకిస్తాన్ పతనం అవడానికి నాంది, పాకిస్తాన్ కశ్మీర్ పతనం అవుతుంది. మన భారతదేశం ప్రభు పెట్టుకుని చాలా మనం సహనానికి మారిపోయారు. భారతదేశం వాళ్ళ ముందు మనతో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆ సహనం లేదు కావాలి. అందువల్ల ఆ యుద్ధంలో గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శాశ్వతంగా తెలంగాణ నుంచి ముక్తి జరగాలి. భారతదేశంలో ఉన్న ఇందిరాగాంధీ అవసరం మన భారతదేశీయులే సరిగ్గా చాలా జర్నలిస్టులు పేరుతో రాజకీయ రాజీవ్ గాంధీని ఎవరు చంపారు? శ్రీలంకీయులు సరే, వాళ్ళు హిందువులు. అంటే వీళ్ళకి తెలంగాణకి మతం కులం అనేది లేదు. ఈ విధంగా ఎక్కడ ఉన్న తెలంగాణ మనం పూర్తిగా కంట్రోల్ చేయాలి. ఈ రెండవది, ఇక్కడ మన రాష్ట్రం